జస్ట్ ఇప్పుడే రేడియోలో తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారి ఒక ఆమె ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నాకు బాగా అనిపించింది. ఐ థింక్ ఇది షేర్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి చెప్తున్నాను. ఆమె ఏమంటున్నారంటే, నిన్న మొన్నే ఏరువాక పుణ్యం అయ్యింది కదా, తొలకరి టైము, వానలు పడుతూ ఉంటాయి. రైతు కొత్త పంట వేయడానికి భూమిని సిద్ధం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఏం చేస్తాడంటే, పాత పంట అంటే వరి కోసిన తర్వాత ఆ కొయ్యలు ఉండిపోతాయి కదా పొలంలో, ఆ కొయ్యల్ని తీసేయలేక దానికోసం మళ్ళీ శ్రమ ఎందుకు అని చెప్పేసి ఆ కొయ్యల్ని కాల్చేస్తున్నారట. అలా కాల్చొద్దు అంటున్నారు ఆమె. ఎందుకు అంటున్నారంటే, అలా కాల్చితే భూసారం దెబ్బతింటుంది నెంబర్ 1. రెండోది, ఈ కాల్చేసిన కారణంగా భూమిలో ఉండే ఈ ఫ్రెండ్లీ పురుగులు ఉంటాయి కదా, అది తర్వాత పంటకి చాలా హెల్ప్ అవుతూ ఉంటాయన్నమాట. ఆ పురుగులు అవి చనిపోతాయి. అవి చనిపోతే ఏమవుతుంది, తర్వాత పంటకి చీడపీడలు ఆశించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానికోసం మళ్ళీ మనం ఎక్స్ట్రా ఎరువులు వేయాల్సి ఉంటుంది. అది యాక్చువల్గా పంట నాణ్యతను కూడా దెబ్బతీస్తూ ఉంటుంది. కాబట్టి మీరు కాల్చిన కారణంగా భూసారం దెబ్బతినడంతో పాటు ఈ ఫ్రెండ్లీ పురుగులు కూడా చనిపోతాయి అంటున్నారు ఆమె. అందుకని కాల్చకండి అంటున్నారు. మరి ఏం చేయాలంటే, తొలకరి వానలు పడతాయి కాబట్టి మనం నీళ్లు పెట్టుకునైనా దుక్కు దున్నాలి కాదా. అలా దుక్కు దున్నే టైంలో కలిగి దున్నేసేయమంటున్నారు ఆమె. ఇలా కలిగి దున్నేస్తే భూసారం పాడవకుండా ఉండడంతో పాటు ఈ కలిగి దున్నిన కారణంగా భూసారం ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది అంటున్నారు ఆమె. ఇంకొక సజెషన్ కూడా ఇస్తున్నారు. ఏమంటున్నారంటే, ఇలా కలిగి దున్నేటప్పుడు సింగిల్ ఫాస్ఫేట్, అదే సింగిల్ సూపర్ అంటూ ఉంటాం కదా మనం, అది కొంచెం యాడ్ చేసి కనుక దున్నేస్తే అది ఇంకా హెల్ప్ అవుతుంది అంటున్నారు. అలా అవడానికి కారణం ఏంటంటే, ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కలిపి దున్నడం కారణంగా ఈ సింగిల్ సూపర్ ఏం చేస్తుంది, ఈ కలిపి దున్నేసిన ఈ వరిగడ్డి అది ఉంటుంది కదా, ఆ వేర్లు అవి వీటన్నిటిని కుళ్ళబెట్టేస్తుంది. ఆ ఫాస్ఫేట్ కుళ్ళబెట్టేస్తే ఏమవుతుంది, కుళ్ళిపోయిన తర్వాత కంపోస్ట్ అవుతుంది. కంపోస్ట్ అయితే ఆటోమేటిక్గా ఒక న్యాచురల్ ఎరువు తయారైపోతుంది పంటలో. అప్పుడు కొత్త పంట వేసుకుంటే బలవర్ధకంగా ఉంటుంది, చీడపీడలు ఆశించవు, ఇంత మంచి జరుగుతుంది. కాబట్టి కొయ్యల్ని కాల్చకండి అని అంటున్నారు. ఇన్ఫర్మేషన్ బాగా అనిపించింది, రైతాంగానికి ఉపయోగం కదా, అందుకనే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.